ఎన్నికల సమయంలో హామీలతో మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయకుండా సంపద సృష్టి పేరుతో కాలయాపన చేస్తున్నారని గుంతకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి ధ్వజమెత్తారు. అమాయక ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ఆమె నిలదీశారు. పేదలకు ఆరోగ్యశ్రీతో సహా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెనపై చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటని ఆమె ప్రశ్నించారు. మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా వాటి ఊసు ఎత్తుకోకుండా మరి వాటి గురించి ప్రశ్నిస్తే నిన్న డైరెక్ట్గా ఇంకా డబ్బులు లేవు అని చెప్పడం నిజంగా చేతకానితనం. ఎందుకంటే చేతకానప్పుడు ఎందుకు అలివిగాని హామీలను మీరు ఇచ్చారు? ప్రజలను ఎందుకు మోసం చేశారు? ఈరోజు ప్రజలంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీని మొత్తం తీసేశారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నమ్మి చేస్తారు కదా మాట చెప్పారు, అప్పుడంటే ఏదో చేయలేదు, కనీసం ఈసారి చేస్తారు అని ప్రజల్ని పట్టించుకోకుండా మీరు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొనింది రెడ్ బుక్ ని అమలు చేసేదానికి కాదు. ఈరోజు రెడ్ బుక్ ని అమలు చేసే దాంట్లో ఉన్న శ్రద్ధ ప్రజలకు ఇస్తామన్న మాట, ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీల మీద ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదు? సులువుగా కూల్గా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మా దగ్గర డబ్బులు లేవు అనేసి. ఈ 8 నెలల కాలంలో మరి వారు ఇచ్చినటువంటి హామీలను, సూపర్ 6 హామీలను ఏ ఒక్కటి కూడా అమలు పరుచుకోకుండా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి